నా చిన్నప్పుడు రచన పల్లి నల్లనయ్య. నా చిన్నప్పుడు ఏకులు లేచిపోయి యాప పొలలతోనో నేరడు పొలలతోనో పళ్ళు తోముకునేవాళ్ళు. కొంతమంది అయితే పిడక కచ్చితోనో మసిబొగ్గుతోనో పళ్ళు తోముకొని తాటిరేకులతో నాలుక మీద ఉన్న పాసిని గీసుకునేవాళ్ళు. మగోళ్ళు అయితే నూతి దగ్గరే సేదలతోని నీరు తోడుకొని అక్కడే నీళ్లు పోసుకొని తానం చేసేవాళ్ళు. చలికాలంలో ఈ నీళ్ళు ఎచ్చగా ఉండేవి. ఎండిన పొల్లలతోనో పిడకలతోనో లేకపోతే చెరుకు తొక్కుతోనో 2 ఆయిలాయిల పొయ్యి మీద ఒక పొక్కల మీద తానంకి సైట్లో నీరు మరగబెట్టేవాళ్ళు. రెండో పక్క పొక్కల మీద డికేషన్ని ఒక చిన్న తప్పేలలో మరగబెట్టేవాళ్ళు. పాలు షేర్లు లెక్కన అమ్మేవాళ్ళు. ఊర్లో టీ షాప్ అతను బొగ్గుల పొయ్యి మీద టీ మరగబెట్టి ఎదురేసిన కర్రతో బొగ్గులను రాజేసేవాడు. స్టీల్ గలాసాల్లో కానీ గాజు గలాసాల్లో కానీ టీ ఇస్తే తాగేవాళ్ళు. అప్పుడప్పుడు కిరసనాయిల స్టవ్ వెలిగించి ఉప్మా చేస్తే ₹10 పేట నిండా ఇచ్చిన ఉప్మా తినేవాళ్ళం. అప్పుడు తూకమంతా 50 10 ఈస్డే. ఎవరైనా మేక గొర్రె వేస్తే మాంసాన్ని గిన్నొట్టుకొని జిబ్బితో ఉన్న కాటలో ఈస్డేస్తే తెచ్చోళ్ళు. ధాన్యం దంచి చెరిగేసి ఆ బియ్యంతోనే అన్నం వండేవాళ్ళు. 3 పూట్ల అన్నం తింటాడంటే ఆడు పెద్ద హనుమంతుడు అనమాట. ఉదయం సల్లంది, మధ్యాహ్నం కొంత అన్నం, మరి కొంత సోడాంబలి, పొద్దుగుంకే సమయంలో అలబొద్దు, రాత్రి 2 మెతుకులు తినేవాళ్ళు. మరీ లేనోళ్ళు అయితే పచ్చిధాన్యాన్ని ఉడకబెట్టి గడపలో ఆరేసి ఆరిన తర్వాత రోట్లో వేసి 3 రోకలతో ఒకరి రోకలు ఇంకొకరు తగలకుండా లయబద్ధంగా దంచేసి చెరిగేసి వచ్చిన బియ్యంతోనే అన్నం వండేవాళ్ళు. నూకలు జావ చేసి తినేవాళ్ళు. ఇంకా లేనోళ్ళు అయితే సోలుని తిరగల్లో ఇసిరి వచ్చిన పిండితో అంబలు చేసి తినేవాళ్ళు. చిన్నపిల్లలకైతే బెల్లంతో సోడిపిండి సొక్కులుండి ఇచ్చేవాళ్ళు. ఆడవాళ్ళు అయితే మధ్యాహ్నం బియ్యంలో బెడ్లు ఏరుకోవడం, శనక్కాయలు ఒలుసుకోవడం, మిరపకాయలు దంచుకోవడం చేసేవాళ్ళు. ధాన్యాలు, సోళ్ళు, ఊదలు, సాములు, సజ్జలు అన్నీ రోట్లోనే దంచేవాళ్ళు. పచ్చళ్ళన్నీ రుబ్బు రోట్లోనే రుబ్బేవాళ్ళు. కుడుములు, గోధుమ నూక ఉప్మా, అట్లు అప్పట్లోనే తిప్పినీలేవన్నమాట. రాత్రిపూట అడుక్కునేవాళ్ళు. మాధవ కాలం తల్లి అని ఇంటి ముందు నిలబడితే వాళ్ళకి అన్నం కూర వేసేవాళ్ళు. రైలు పెట్టిలాంటి ఇంట్లో గడపలో కొందరు, మధ్యంట్లో కొందరు, వంటింట్లో కొందరు రాత్రిపూట పడుకునేవాళ్ళు. జ్వరం వస్తే డాక్టర్ నాడిని చూసి నూకలు తినమని ఏవో మాత్రలు ఇచ్చాడు. అతగాని తగ్గిపోద్దని భుజం మీద నిమిడినప్పుడు సంగూరు జబ్బు అక్కడే తగ్గిపోయేది. పుస్తకాలకు ఎవడైతే అట్లవి ఇవి వేసి నలపకుండా ఉంచుతాడో వచ్చే సంవత్సరానికి ఆ పుస్తకాలని సగం రేటుకే కొనడానికి ముందుగానే బుక్ చేసుకునేవాళ్ళు. నోట్బుక్లు, తెల్ల కాగితాలు టావులు కొనుక్కొని మది కుట్టు వేసుకొని రాసుకునేవాళ్ళు. కిందట ఏడాది నోట్బుక్ల్లో మిగిలిపోయిన తెల్ల కాగితాలన్నీ కలిపి ఒక రఫ్ బుక్ కుట్టుకునేవాళ్ళు. రేడియో మంచం పక్కన ఎట్టుకొని పాటలు, రంగస్థల పద్యాలు వినేవాళ్ళు. యాసీకాలం ఆరుబయటే మంచాలు వేసి తొంగునేవాళ్ళు. లోపల ఒక్క పోస్తే వేసిన కారుతో ఇసురుకొని నిద్రలోకి జారుకునేవాళ్ళు. సైకిల్ నేర్చుకోవడానికి గంటకి 10 పైసలు అద్దిచ్చి సైకిల్పై మంకీ తొక్కి వెనక ఫ్రెండ్స్ని ఎక్కించుకొని డబల్ తొక్కి ఊరంతా బెల్లకొట్టి తిరిగేవాళ్ళు. అప్పుడు దద్దలు, పిన్నులు, తమ్ముళ్ళు, చెల్లుళ్ళు అందరూ ఒక ఇంట్లోనే ఉమ్మడిగా ఉండేవాళ్ళు. సంక్రాంతి పెద్ద పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు. భోగి దగ్గర నుంచి ముక్కను వరకు సందడే సందడి. చిన్నపిల్లలైతే కొత్త బట్టలు కొంతారని గొప్ప సర్దపడేవాళ్ళు. లేకేరిన డబ్బులు సిక్కలు వేసుకుని ఏతలకు వెళ్ళేవాళ్ళు. చుట్టాలు, బంధువులు, అల్లుళ్ళు, ఆడబొట్లు ఊరొచ్చి గొప్ప సందడి చేసేవాళ్ళు. చెంచులు, జంగాలు, హరిదాసులు, గంగిరెద్దోళ్ళు, డప్పులోళ్ళు, బుడబొక్కలోళ్ళు అందరూ అడుక్కోవడానికి వచ్చి ఊరంతా సంతోష పెట్టేవాళ్ళు. భోగి రోజు ఏకుని లేచిపోయి ఎండిపోయిన దొక్కలు, పారేసిన దోరబందాలు, పిడకలు అన్నీ కొప్పేసి భోగి దమటలు వేసేవాళ్ళు. పరగడుపునే సేదు తాగి తానం గీనం చేసేసి కొత్త బట్టలు వేసేసి ఊరంతా తిరిగేసి ఆటలన్నీ ఆడేసి ఇంటికి వచ్చేవాళ్ళు. పుస్తకం తీయమని ఈ పండుగ 4 రోజులు ఎవరు అడిగేవాళ్ళు కాదు. సంక్రాంతి రోజు అయితే ఏకునే లేచిపోయి తలంటి స్నానం చేసేసి పెద్దలకు బట్టలు మడపాలు పెట్టేసి మొక్కేసి పేరంటాలను పిలిచేసి వాళ్ళకి వాయినాలు ఇచ్చేసి అడుక్కున్న వాళ్ళకి తునబో పనము ఇచ్చేసి మధ్యాహ్నం జంగాలతో పెద్దలను పొగిడించుకునేవాళ్ళు. సాయంత్రం సంగమై పూజ చేసేసి పద్యనాటకాలు, బుర్రకథలు ఏమైనా వేస్తే చూసేసి ఇంటికి వచ్చిన అల్లుల్ని, ఆడపిల్లల్ని అందరినీ మర్యాద చేసేవాళ్ళు. కనుమ రోజు పాడి పంటలకు మూలమైన ఆవుల్ని, ఎద్దుల్ని, పెయ్యల్ని పూజించి కోడినో గోడినో వేసేసి కుడుములతో చితకలు తినేవాళ్ళు. సాయంత్రం రకరకాల పిండి వంటలతోని ఊరంతా గుమగుమలాడేది. రాత్రి ఆటపాటలతో తిన్నది అరిగినంత వరకు గెంతులు వేసేవాళ్ళు. ముక్కను వచ్చిందంటే సరావును పిలిపించి ఆడపిల్లలకి ముక్కు చెవులు కుట్టించేవాళ్ళు. పిండి వంటలతో చక్కగా విందు ఆరగించి దగ్గరలో నువ్వరలో జరిగే యాత్రలకు వెళ్ళేవారు. ఇంటికి వచ్చిన ఆడపిల్లలు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు బట్టలు పెట్టి అల్లుళ్ళకి పండగ కట్నం ఇచ్చేవారు. వారు ఇల్లు వదిలి వెళ్ళిపోతారంటే చాలా బాధపడేవాళ్ళు. ఇప్పుడైతే ప్రతి సంవత్సరం పండగ శోభ అయితే తగ్గుతుంది.
రాత్రి అయితే అందరూ తలుపులు వేసుకొని టీవీలు కతుకుపోతాండ్రు. బయట మాట మంతి ఏటి లేదు, బాగోగులు ఏటి అడగడం లేదు. కుర్రోళ్ళు అయితే సెల్ ఫోన్లకు బానిసై షార్ట్లు చూసుకుంటాండ్రు. ఎప్పుడు ఈ గోల ఉండనే ఉంటుంది. ఈ పండు 4 రోజులైనా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పూర్వవైభవంతో చేసేసుకుందాం. ఏటంటారు?